టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు సుకుమార్. మొదటి సినిమా నుంచి ప్రతి కథలో కూడా వైవిధ్యాన్ని చూపిస్తూ తన హోదాను పెంచుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో ఎలాంటి గుర్తింపు దక్కిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్లో కూడా ఇప్పుడు సుకుమార్కు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. పుష్ప 2 పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ కూడా సినిమాకు మంచి డీల్స్ అయితే దొరికే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దాదాపు 1000 కోట్ల బిజినెస్ అయితే టార్గెట్ గా పుష్ప 2 సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ ఏ హీరోతో చేశాడు అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా రోజుల నుంచి వినిపిస్తున్న మాట సుకుమార్ తీయబోయే సినిమాల్లో రామ్ చరణ్ కూడా ఉన్నాడు అని. ఒక విధంగా గతంలోనే ఈ కాంబినేషన్ పై రాజమౌళి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. త్రిబుల్ సినిమా ఇంటర్వ్యూలలో సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుంది అని, అందుకు సంబంధించిన స్టోరీ గురించి కూడా తనకు తెలుసు అని వివరణ ఇచ్చాడు. ఇక దర్శకుడు సుకుమార్ పుష్ప తర్వాత రామ్ చరణ్తో కలిసి తప్పకుండా సినిమా చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బిజీలు ఒక ఏడాది అనంతరం రామ్ చరణ్ సుకుమార్కు కొంచెం సమయం అయితే దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సుకుమార్ అలాగే రామ్ చరణ్ కాంబినేషన్ పై ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో అదే రోజు అతని భవిష్యత్తు సినిమాపై అధికారిక ప్రకటనలు కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక అందులో భాగంగానే సుకుమార్ సినిమాపై కూడా ఒక అఫీషియల్ క్లారిటీ అయితే ఇవ్వాలి అనే ఆలోచనతో ఉన్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు బుచ్చుబాబుతో కలిసి తన 16వ సినిమాను కూడా అఫీషియల్గా అయితే విడుదల చేశాడు. ఇక 2 సినిమాల తర్వాత సుకుమార్తో సినిమాను చేయాలి అని అనుకుంటున్నాడు. ఇక రంగస్థలంతో బాక్సాయిస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ నుంచి తరువాత ఎలాంటి సినిమా వస్తుంది అనేది హాట్ టాపిక్గా అయితే మారిపోయింది. మరోవైపు సుకుమార్ పుష్ప 2కి కొనసాగింపుగా 3వ భాగం ఉంటుంది అని రకరకాల కారణాలు అయితే వస్తున్నాయి. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో కాలమే సమాధానం అయితే చెప్పాల్సి ఉంది.